హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ 5th సెమిస్టర్ కాంపిటీషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్కి సంబంధించి యూనిట్ 4లో మీకు వన్ ఆఫ్ ద టాపిక్ అయిన బేసిక్స్ ఆఫ్ ఆర్ అసైన్మెంట్ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎగ్జామ్లో బేసిక్స్ ఆఫ్ ఆర్ అసైన్మెంట్ అన్నా, అలాగే ఎక్స్ప్లెయిన్ అబౌట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇన్ ఆర్ అన్నా సరే, ఈ 2 క్వశ్చన్స్కి ఒకటే ఆన్సర్ అనమాట. మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్కి చాలా ఇంపార్టెంట్ ఆర్ అసైన్మెంట్ ఆపరేటర్ గురించి అడుగుతారు కంపల్సరీ, అస్సలు మిస్ చేసుకోకండి. ఇన్ ఆర్ ద అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు గివ్ ఆర్ అసైన్ ఏ నేమ్ టు ఏ వాల్యూ, ఏ డేటా ఆబ్జెక్ట్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్. మనందరికీ తెలుసు అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటంటే విచ్ ఈస్ యూజ్డ్ టు అసైన్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్. వేరియబుల్స్కి వాల్యూస్ని అసైన్ చేయడానికి అసైన్మెంట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తారు. సిస్టంలో మనం ఏదైనా టాస్క్ పర్ఫామ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ అనే క్యాలిక్యులేషన్స్ చేయాలి అంటే కోడింగ్లో మీకు డేటా అనేది కావాలి. సో వాల్యూస్ అనేది తీసుకుంటారు కదా, నెంబర్స్ని ఎడిషన్ చేయాలంటే నెంబర్స్ని డేటాగా తీసుకుంటాం మనం. సో డేటాని ఎక్కడ స్టోర్ చేస్తాం? కంప్యూటర్లో డైరెక్ట్గా మీకు వాల్యూస్ అనేవి స్టోర్ అయి ఉండవు. సో మనం సపరేట్గా వాల్యూ తీసుకొని సిస్టంలో డేటాని స్టోర్ చేయాలంటే మనకి స్టోరేజ్ కంటైనర్స్ అనేవి కావాలి. ఇక్కడ వేరియబుల్స్ని మనం స్టోరేజ్ కంటైనర్స్ అని అంటాం. డేటాని సిస్టంలో డైరెక్ట్గా స్టోర్ చేయలేం కాబట్టి, సో ఎనదర్ మీడియేటర్స్గా ఈ స్టోరేజ్ కంటైనర్స్ ఏవైతే వేరియబుల్స్ ఉంటాయో ఈ వేరియబుల్స్ని తీసుకొని వీటిల్లో డేటాని స్టోర్ చేస్తాం. సో డేటా అంటే నథింగ్ బట్ మనం తీసుకునే నెంబర్స్ కావచ్చు, సో మన కోడింగ్లో తీసుకునే ఇమేజెస్, ఆడియోస్, వీడియోస్ రూపంలో అవ్వచ్చు, ఆర్ ఐదర్ ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు. మనం కోడింగ్లో చూసే ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం డేటా అంటాము. వీటన్నిటిని మనం వేరియబుల్స్లో స్టోర్ చేస్తాం. సో మనం కోడింగ్లో స్టోర్ చేయడం అని రాయలేం కదా, సో వీటికి సమ్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేయాలి డేటాని అసైన్ చేయాలి అంటే. సో అందుకే ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేసి డేటాని వాల్యూస్కి, అదే వేరియబుల్స్కి అసైన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఆర్ ప్రోగ్రామింగ్లో మనం మోస్ట్లీగా లెఫ్ట్ యారోని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు వేరియబుల్స్కి డేటాని అసైన్ చేయడానికి. అండ్ ద ఈక్వల్ టు ఆపరేటర్ ఈజ్ ఆల్సో యూజ్డ్, బట్ left arrow is preferred because it works anywhere and avoids confusion with argument matching in function calls. సో బేసిక్గా మనం అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో లైక్ సి, పైథాన్, జావా, సో వీటిల్లో అసైన్మెంట్ ఆపరేటర్గా మనం ఈక్వల్ టు ఆపరేటర్ని యూజ్ చేస్తాం. బట్ వెన్ కమ్స్ టు ఆర్ ప్రోగ్రామింగ్ మనం ఎక్కువగా లెఫ్ట్ యారోని యూజ్ చేస్తూ ఉంటాం డేటాని అసైన్ చేయడానికి. వై? బికాస్ సో కన్ఫ్యూజన్ అనేది అవాయిడ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. లెఫ్ట్ ఆరో అనే కాదు, మీకు ఇక్కడ యాంగులర్ బ్రేసెస్ యూస్ చేసి కూడా మనం డేటాని అసైన్ చేస్తూ ఉంటాం. ప్రీవియస్ వీడియోస్లో నేను నేర్పించాను కదా కోడింగు, సో దాంట్లో ఏ సింబల్ యూస్ చేస్తామో అది కూడా యూస్ చేస్తూ ఉంటాం. పక్కన చూడండి, మీకు సింపుల్ కోడింగ్ అనేది ప్రొవైడ్ చేశాను. ఏ విధంగా మీరు ఆర్ ప్రోగ్రామింగ్ యూస్ చేసి వేరియబుల్స్కి డేటా అనేది అసైన్ చేస్తారనేసి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని ఎలా అసైన్ చేస్తారని ఇచ్చాను చూడండి. సో అసైనింగ్ సింపుల్ వాల్యూస్ ఇన్ ఆర్, ఇక్కడ న్యూమరిక్ వాల్యూస్ ఏ విధంగా అసైన్ చేస్తారు. సో అసైనింగ్ యాన్ ఇంటీజర్ ఆర్ డెసిమల్ నెంబర్ టు ఏ వేరియబుల్ ఐడెంటిఫైర్. సో ఇక్కడ మీకు న్యూమరిక్ వాల్యూస్ నథింగ్ బట్ నెంబర్స్ అసైన్ చేయాలంటే ఏ విధంగా అసైన్ చేస్తారు చూడండి. ఫస్ట్ వన్ న్యూమరిక్. ఎగ్జాంపుల్లో కోడింగ్లో నేను ఏజ్ అని తీసుకున్నా. సో ఏజ్ మనకి నెంబర్స్ ఫార్మాట్లో ఉంటుంది కదా, న్యూమరిక్ ఫార్మాట్లో. అక్కడ చూడండి, ఏజ్కి లెఫ్ట్ ఆరో యూస్ చేసి 20 అని అసైన్ చేశాను. అక్కడ మీకు అవుట్పుట్ అనేది ఏజ్ అని ప్రింట్ చేస్తే మీకు అవుట్పుట్ అనేది 20 వస్తుంది. సో వెన్ కమ్స్ టు క్యారెక్టర్ మీన్స్ నథింగ్ బట్ స్ట్రింగ్స్ అనమాట. సో ఏదైతే టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుందో డేటాని టెక్స్ట్ ఫార్మాట్లో తీసుకున్నప్పుడు సో ఆ డేటాని వేరియబుల్లో ఎలా స్టోర్ చేయాలనేసి ఇక్కడ చూడండి. మనం టెక్స్ట్ ఎప్పుడు తీసుకున్నా సరే క్యారెక్టర్స్ని మనం డబల్ కోట్స్లో మెన్షన్ చేయాలి. ఇక్కడ చూడండి, నేమ్ అని తీసుకున్న వేరియబుల్ నేము. సో ఆ నేమ్ అనే వేరియబుల్లో గాయత్రి అనే డేటాని టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్న డేటాని అసైన్ చేశాను. సో మీరు ఇక్కడ నేమ్ అని టైప్ చేసి రన్ చేస్తే మీకు అవుట్పుట్ గాయత్రి అని వస్తుంది. వెన్ కమ్స్ టు లాజికల్ వాల్యూస్, సో ఏవైతే ట్రూ ఆర్ ఫాల్స్ రూపంలో ఉన్న వాల్యూస్, బులియన్ వాల్యూస్ ఉంటాయో బులియన్ వాల్యూస్ని ఏ విధంగా అసైన్ చేయాలి, లాజికల్ వాల్యూస్. సో ఇక్కడ స్టూడెంట్ అని తీసుకున్నాను. సో ట్రూ అనే బులియన్ వాల్యూ తీసుకున్నాం. ఇక్కడ మీరు అనుకోవచ్చు, మేడం ట్రూ అనేది స్ట్రింగే కదా, క్యారెక్టర్ కదా,
టెక్స్టే కదా, మరి డబుల్ కోట్స్ ఎందుకు మెన్షన్ చేయలేదు అంటే ట్రూ అనేది మీకు ఇన్‌బిల్ట్ ఫంక్షన్ అనమాట. సో, మీకు డైరెక్ట్‌గా ఉండే ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ అవి మీకు టెక్స్ట్ ఫార్మాట్ అని కాదు. సో, ఇన్‌బిల్ట్ అదొక ఫంక్షన్ అనమాట. బూలియన్ అనేది ఒక ఫంక్షను. సో, ఇక్కడ ఫంక్షన్ తీసుకున్నాం కాబట్టి సో, ఇట్స్ నాట్ ఏ టెక్స్ట్ ఆర్ క్యారెక్టర్. సో, దీనికి డబుల్ కోట్స్ అనేది మెన్షన్ చేయకూడదు. ఇక చూడండి, స్టూడెంట్ అని ప్రింట్ చేస్తే మీకు అవుట్‌పుట్‌లో ట్రూ అని వస్తుంది. సో, ఈ విధంగా మీరు సింపుల్‌గా అసైన్ చేసుకుంటూ ఉండాలి. సో, ఎగ్జామ్‌లో మీరు కంపల్సరీ ఏవైతే నేను ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేశానో సింపుల్‌గా ఆ కోడింగ్ అనేది ఎగ్జామ్‌లో రాయాల్సి ఉంటుంది. కోడింగ్ రాస్తేనే మీకు మార్క్స్ అనేవి పడతాయి. నెక్స్ట్ చూడండి, ఇంకో 3 ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేశాను. సో, న్యూమరిక్ వెక్టార్స్ని ఏ విధంగా డినోట్ చేస్తారు, ఎలా వాల్యూస్ అనేవి అసైన్ చేస్తారనేసి. సో, వెన్ కమ్స్ టు న్యూమరిక్ వెక్టార్, అసలు వెక్టార్స్ని మనం తీసుకోవాలి అంటే సి అని పెరాంథసిస్లో డినోట్ చేస్తాము. సో, వెక్టార్స్ అంటే ఏం లేదు, నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఒక బంచ్గా ఎట్ ఏ టైం తీసుకోవాలి అంటే మనం వెక్టార్గా తీసుకుంటాము. పక్కన ఎగ్జాంపుల్ చూడండి, మీకు న్యూమరిక్ వెక్టార్ అంటే నెంబర్స్ ఏ విధంగా తీసుకుంటాం వెక్టార్లో. అక్కడ చూడండి, గ్రేడ్స్ అనే వేరియబుల్లో సో వెక్టార్ సితో డినోట్ చేస్తాం కాబట్టి సిని బ్రాకెట్లో మనం నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్నైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. అక్కడ చూడండి, అక్కడ నేను 4 వాల్యూస్ తీసుకున్నా, 4 నెంబర్స్ గ్రేడ్స్. సో, ఆ విధంగా వెక్టార్కి వేరియబుల్కి వెక్టార్ని అసైన్ చేస్తాము. వెన్ కమ్స్ టు క్యారెక్టర్ వెక్టార్ అంటే ఏం లేదు, మీకు డేటా స్ట్రింగ్స్ ఫార్మాట్లో ఉంటుంది. టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్న డేటాని మీరు క్యారెక్టర్ వెక్టార్గా తీసుకుంటాము. ఇంకా చూడండి, సబ్జెక్ట్స్ మనకి ఎలా ఉంటాయి, నేమ్స్ రూపంలో ఉంటాయి కదా టెక్స్ట్ ఫార్మాట్లో. అక్కడ చూడండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆ విధంగా వేరియబుల్కి వెక్టార్ని అనేది అసైన్ చేశాను. వెన్ కమ్స్ టు డేటా ఫ్రేమ్, సో డేటా ఫ్రేమ్ అనేది ఏ ఫార్మాట్లో ఉంటుందో చూడండి. ఇక్కడ మీకు అప్కమింగ్ వీడియోస్లో నేను వెక్టార్స్, డేటా ఫ్రేమ్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ 10 మార్క్స్కి ఇవి అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, డేటా ఫ్రేమ్స్ మనం డేటా డాట్ ఫ్రేమ్ అనే ఫంక్షన్, ఇన్బిల్ట్ ఫంక్షన్ అనమాట. ఈ ఫంక్షన్ యూస్ చేసి డేటా ఫ్రేమ్స్ని తీసుకుంటాము. ఇక్కడ చూడండి, డిఎఫ్ అనే వేరియబుల్లో డేటా ఫ్రేమ్ తీసుకున్నాను చూడండి. డేటా డాట్ ఫ్రేమ్ అది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ యూస్ చేసి సబ్జెక్ట్స్, గ్రేడ్స్. సో, ఇక్కడ ఏంటంటే మీకు డేటా ఫ్రేమ్ ఏంటంటే మీకు టేబుల్ ఫార్మాట్లో వస్తుందన్నమాట, రోస్ అండ్ కాలమ్స్లో వస్తుంది డేటా. చూసారు కదా, 5 మార్క్స్కి నేను 5 పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేశాను విత్ ఎగ్జాంపుల్ కోడింగ్ కూడా. సో, కోడింగ్ మీరు కంపల్సరీ ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. కోడింగ్ రాస్తేనే మీకు, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ రాస్తేనే మీకు హై మార్క్స్ అనేవి వస్తాయి. తప్పకుండా ఈ క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయండి, అసలు మిస్ చేసుకోకండి, చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మీకు ఎగ్జాంపుల్స్ అనేవి ఇవే కాదు, మీకు నచ్చినట్టు కోడింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరే ఓన్గా ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకొని ఎగ్జామ్లో రాయొచ్చు. ఫైనల్లీ, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.